ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడడంతో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. శనివారం ఇరాన్ జరిపిన క్షిపణి డ్రోన్ దాడులతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు పడటంతో టెర్మినళ్లు దట్టమైన పొగతో నిండిపోయాయి. ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 4 సిబ్బంది గాయపడగా విమానాశ్రయంలోని ఒక కాన్కోర్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దుబాయ్కే తలమానికంగా నిలిచే బుర్జ్ అల్ అరబ్ హోటల్పై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. సమీపంలోని జెబెల్ అలీ పోర్ట్లోనూ క్షిపణి శకలాలు పడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక మరోవైపు అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. ఈ దాడుల నేపథ్యంలో దుబాయ్, అబుదాబి గగనతలాన్నైతే మూసివేశారు. కువైట్తో పాటు పలు ప్రధాన విమానాశ్రయాలు సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేశాయి. దీంతో వేల విమానాలు రద్దై లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే చిక్కుకుపోయారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై దాడులు ఆగవని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనే వరకు మా పిన్ పాయింట్ బాంబింగ్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి.